హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాము. అదేంది బ్రో, ఆల్రెడీ బిగ్ బాస్ నిన్న అయిపోయింది, కళ్యాణ్ పడాల గెలిచాడు, ఇంకేముంది న్యూస్ అనుకుంటున్నారా? అదే ఈ వీడియో చివరి వరకు చూడండి. నేను ఏం గుడ్ న్యూస్ చెప్పబోతున్నానని మీకైతే ఫుల్ క్లారిటీ అయితే రావడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా కళ్యాణ్ పడాల గెలుపు గురించి కూడా మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. సో కళ్యాణ్ పడాల అసలు ఎలా విన్నర్ అవ్వగలిగాడు, ఎవరెవరు సపోర్ట్ చేశారనేది కూడా ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. సో నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకు ఫుల్ క్లారిటీ కావాలంటే దయచేసి నా 5 minutes వీడియో మీరు చివరి వరకు చూడండి. 100% మీకైతే ఫుల్ క్లారిటీ అయితే రావడం అయితే జరుగుతుంది. సో బిగ్ బాస్ హౌస్లో కళ్యాణ్ పడాల చరిత్ర ఎలా ఉందంటే, రియల్ చెప్తున్నా, ఒక సామాన్యుడు, కానీ ఇది సామాన్యమైన కథ కాదు, ఒక కామన్ మ్యాన్ తెలుసుకుంటే చరిత్ర సృష్టిస్తాడన్నట్లు బజ్ ఇంటర్వ్యూలో కూడా శివాజీ గారు చాలా అంటే చాలా పొగడడం జరిగింది కళ్యాణ్ పడాలని. సో అదేవిధంగా నీ గేమ్ ప్లే ఇంత మార్చుకోవడానికి కారణం ఏందని చెప్పి కొన్ని క్వశ్చన్లు అడగడము, అదేవిధంగా చాలా మెచ్చుకోవడము. సో బజ్ ఇంటర్వ్యూ అయితే ఈరోజు నైట్ బజ్ ఇంటర్వ్యూ రాబోతుంది. ఫస్ట్ కళ్యాణ్ పడాల వస్తుంది, దాని తర్వాత తనుజ గారిది, దాని తర్వాత డెమాన్ పాంది, ఇమాన్యుయల్ది, సంజన గారిది. సో టాప్ 5 కంటెస్టెంట్లు అయితే వరుసగా 1 by 1 ఈరోజు బజ్ ఇంటర్వ్యూలు అయితే రాబోతున్నాయి. మ్యాక్సిమం ఈరోజు కళ్యాణ్ పడాల టెలికాస్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ మొత్తంలో అని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో అదేవిధంగా కళ్యాణ్ పడాల గెలుపు కారణాలు ఏంటంటే, కళ్యాణ్ పడాల మనలో ఒకడు అనుకోవడం వల్లనే కళ్యాణ్ పడాల గెలవడం జరిగింది. సో ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తము కళ్యాణ్ పడాల మన ఇంట్లో అబ్బాయి, మన ఇంటి పక్కల అబ్బాయి అని ఓన్గా చేసుకొని వాళ్ళు సోషల్ మీడియాలో బాగా సపోర్ట్ చేయడము, వాళ్ళు స్టోరీలు పెట్టడం వల్ల కళ్యాణ్ పడాల సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవ్వడం వల్ల తన ఓటు బ్యాంక్ అనేది భారీగా పెరిగింది. అదేవిధంగా కళ్యాణ్ పడాల ఒక వ్యక్తిత్వం, కళ్యాణ్ పడాల ఒక క్యారెక్టర్, కళ్యాణ్ పడాల ఎదుటివారికి సాయం చేసే గుణం, అదేవిధంగా ఎవరైనా తప్పు చేస్తే తప్పని చెప్పడం, ఎవరైనా కరెక్ట్ చేస్తే కరెక్ట్ అని చెప్పి స్టాండ్ తీసుకోవడం కూడా ఇవన్నీ కళ్యాణ్ పడాలలో ఉన్నటువంటి చాలా మేజర్ ప్లస్ పాయింట్లు. అదేవిధంగా కళ్యాణ్ పడాల తప్పు చేయలే అంటే, చిన్న చిన్న తప్పులు అందరూ చేస్తుంటారు, దాన్ని మనము కన్సిడర్ చేసే అవసరం లేదు. సో అన్ని గేమ్లు గెలవాల్సిన అవసరం లేదు, కొన్ని గేమ్లు గెలిచాడు కళ్యాణ్ పడాల. అదేవిధంగా ఫస్ట్ చివరి కెప్టెన్ అవడము, అదేవిధంగా టికెట్ ఫినాలే కొన్ని కొట్టడము, ఇవన్నీ కళ్యాణ్ పడాలకు చాలా అంటే చాలా కలిసి వచ్చిన అంశాలు. అదేవిధంగా కొందరు రివ్యూవర్లు కూడా కళ్యాణ్ పడాలకు భారీగా సపోర్ట్ చేయడం వల్ల తన ఓటు బ్యాంక్ కూడా భారీగా పెరగడం అయితే జరిగింది. మొత్తానికి కళ్యాణ్ పడాలాగా గెలవడం అయితే జరిగింది. సో గుడ్ న్యూస్ ఏంది బ్రో, సోతి ఎందుకు చెప్తున్నావు, ఫస్ట్ గుడ్ న్యూస్ చెప్పాలంటారా? సో ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. అది ఏం లేదండి, కళ్యాణ్ పడాల నిన్న గెలిచిన తర్వాత బిగ్ బాస్ హౌస్ ఎక్స్ కంటెస్టెంట్లు అందరినీ కలవడం జరిగింది. సో కలిసిన తర్వాత బాగా సపోర్ట్ చేసినటువంటి గీతురాయల్ని కూడా కళ్యాణ్ పడాల కలవడం జరిగింది. సో ఆల్మోస్ట్ అందరు ఇన్ఫ్లుయెన్సర్ని కళ్యాణ్ పడాల కలుస్తున్నాడు. ఆల్రెడీ కళ్యాణ్ పడాల హైదరాబాద్లో ఉన్నాడు. అదేవిధంగా మీట్ అనేది పెడుతుంది, ఫ్యాన్స్ మీట్ అనేది, కానీ అది హైదరాబాద్లో కాదండి, వాళ్ళ సొంత ఊర్లో, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, అదేవిధంగా వాళ్ళ చుట్టాలందరినీ కలవబోతుందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అదేవిధంగా హైదరాబాద్లో కూడా ఫ్యాన్స్ మీట్ పెడతారని చెప్పి ఆ అప్డేట్ కూడా కళ్యాణ్ పడాలక మెయిన్ ఇన్స్టాగ్రామ్ ఐడిలో రాబోతుందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇంకొక అప్డేట్ ఏంటంటే, మెయిన్ అప్డేట్ ఏంటంటే, బీబీ జోడీ 2 నడుస్తుంది కదా ప్రజెంట్. బీబీ జోడీ 2 ఈ నెక్స్ట్ వీక్ స్టార్ట్ కాబోతుంది కదా. ఆ బీబీ జోడీ 2కి అఖిల్ సర్దాకు అలాగే వసంతి వీళ్ళిద్దరు క్యాన్సిల్ అయ్యారు. వాళ్ళ ప్లేస్లోకి డెమాన్ పవన్, రీతు చౌదరి వెళ్తున్నారు. అదేవిధంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రావాలని చెప్పి కళ్యాణ్ పడాలని బీబీ టీం వాళ్ళు అప్రోచ్ అయ్యారని చెప్పి కళ్యాణ్ పడాలు కూడా ఓకే చెప్పాడని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ కళ్యాణ్ పడాలు ఓకే చెప్పాడు, కానీ తనుజ పేరప్ అయితే బాగుంటుందని అడిగారంట. కానీ తనుజ వెయిటింగ్ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ తనుజ ఒప్పుకోకుంటే కళ్యాణ్ పడాలకు జోడీగా ఇంకెవరైనా ఎక్స్ కంటెస్టెంట్ లేకపోతే టీవీ యాక్టర్స్ ఎవరైనా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మ్యాక్సిమమ్ బిగ్ బాస్లో వచ్చినటువంటి కంటెస్టెంట్లనే ఎక్స్ కంటెస్టెంట్లు ఎవరో ఒక లేడీ కంటెస్టెంట్ని కళ్యాణ్ పడాల జోడీగా తీసుకొచ్చే అవకాశం ఉంది. మ్యాక్సిమమ్ తనుజ గారు ఒప్పుకుంటే మాత్రము 100% బీబీ జోడు టీఆర్పీ పగిలిపోతుంది. ఎందుకంటే కళ్యాణ్ పడాలకి ఇప్పుడు బీభత్సమైనటువంటి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు యూట్యూబ్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ ఎక్కడ చూసినా కూడా కళ్యాణ్ పడాల చాలా ట్రెండింగ్లో ఉండు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో అయితే ఫుల్ ట్రెండింగ్లో ఉండు. సో అదేవిధంగా కళ్యాణ్ పడాలగా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేటప్పుడు 0 ఫాలోవర్స్, బట్ ఇప్పుడు కళ్యాణ్ పడాల ఫాలోవర్స్ 5,05,000 మంది ఫాలోవర్స్, అంటే 500K ఫాలోవర్స్ కళ్యాణ్ పడాల ప్రజెంట్ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు బీబీ జోడీ 2కి వచ్చిందంటే మాత్రం 100%
1 ఏం అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఆ విధంగా కళ్యాణ్ పడాల క్రేజ్ అనేది భారీగా పెరగడం జరిగింది. సో బీబీ జోడీ 2లో మనము కళ్యాణ్ పడాలని చూడబోతున్నాము. అదే ఇప్పుడు మీకు చెప్పబోయినటువంటి గుడ్ న్యూస్. సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్ నెక్స్ట్ ఇయర్ చూసుకుందాము. ఎందుకంటే ఓటీటీ 2 స్టార్ట్ అవుతుంది అంటున్నారు, బట్ అప్డేట్ అయితే ఇంకా రాలేదు మనకు. బీబీ జోడీ 2 అయిపోయిన తర్వాతనే ఏదైనా బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్లు అయితే వస్తాయి. సో అప్పటి వరకు టేక్ కేర్. ఉంటా మరి. నేనే మీ జ్ఞానేశ్వర్. జై హింద్. ఉంటా మరి.